హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఐపీఎల్ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. హా, గుజరాత్ గెలవడంతో 3 టీంలు ఒకటేసారి క్వాలిఫై అయిపోయినాయి. జీటీతో పాటు ఆర్సీబీని, పంజాబ్ని కూడా తీసుకెళ్ళిపోయింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీ వల్ల ఈ 3 క్వాలిఫై అయ్యాయి. ఢిల్లీ ఆ రోజు గెలిచి ఉంటే ఈ 3 క్వాలిఫై అయ్యేవి కాదు, ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేది కాదు, దానికి క్యూ పడేది కాదు పక్కన. సో మొత్తం అంతా ఢిల్లీనే చేసింది ఈ విషయం అంతా, నిజంగా చెప్పాలంటే. సో ఎంత మాత్రం ఎవరికైనా అభిమానం ఉన్నా లేకపోయినా ఢిల్లీకి మాత్రం దండం పెట్టాలా. ఆర్సీబీ ఫ్యాన్స్, పంజాబ్ ఫ్యాన్స్, జీటీ ఫ్యాన్స్ నిజంగా ఆ రోజు వాళ్ళు కనుక ఓడిపోకపోయింటే నిజంగా ఈరోజు క్వాలిఫై అయ్యేది కాదు, కొంచెం టైం పట్టేది, నెక్స్ట్ మ్యాచ్ల వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. బట్ ఫైన్, ఓకే. సో లీగ్ స్టేజ్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇప్పుడు 3 క్వాలిఫై అయిపోయినాయి, ఇంకొక టీం క్వాలిఫై కావాల్సింది. ముంబై 4th ప్లేస్లో ఉంది అండ్ నెట్ చాలా బెటర్గా ఉంది, +1లో ఉంది. అండ్ మిగతా టీమ్స్కి చూసుకుంటే అంత లేదు. ఉండే ఛాన్స్ ఒక్కటి కూడా నిన్నటితో ఎల్ఎస్జికి కూడా మ్యాక్సిమం లేదు. బట్ అది ఏదో గెలిచి ఉంటే అది ఏదన్నా వేరే టీమ్స్ మీద ఆధారపడి, ఆ ఢిల్లీ మీద, ముంబై మీద ఆధారపడి వాళ్ళకి అవకాశం ఏమైనా ఛాన్స్ ఉండేదేమో. కానీ అది గెలిచలేదు కాబట్టి అఫీషియల్లీ ఎల్ఎస్జి కూడా ఎలిమినేట్ అయిపోయింది, కోల్కతా కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి. ఫైనల్గా మిగిలినవి ఢిల్లీ, ముంబై, ఈ 2 టీమ్స్కి అదే 4th ప్లేస్కి అవకాశం ఉంది. బట్ ఢిల్లీకి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే నెట్ రన్ రేటు చాలా ఎక్కువ ఉంది ముంబైకి ఢిల్లీతో మ్యాచ్ ఉంది, పంజాబ్తో మ్యాచ్ ఉంది. ఢిల్లీకి ముంబైతో మ్యాచ్ ఉంది, పంజాబ్తో మ్యాచ్ ఉంది. సో ఢిల్లీ, ముంబై ఒక మ్యాచ్ ఆడితే దాంట్లో ఏది గెలిస్తే, ముంబై గెలిచిందనుకో డైరెక్ట్ క్వాలిఫై అయిపోతుంది, ఫిక్స్ ఇంకా. సో ఒకవేళ అక్కడ ఓడిపోయిందంటే ముంబై, ఢిల్లీ గెలిచిందంటే ఢిల్లీకి 7 పాయింట్లే వస్తాయి. 7 మ్యాచ్లు గెలుస్తాయి, 14 పాయింట్లు వస్తాయి. ఆల్రెడీ ముంబైకి 14 పాయింట్లు ఉన్నాయి. సో మరి అక్కడ పాయింట్స్ ఈక్వల్ అవుతాయి, కానీ నెట్ ప్రకారం చూసుకుంటే ముంబైకి ఎక్కువ ఉంటుంది. మరి ఢిల్లీ బీభత్సంగా ముంబైని ఓడిపిస్తే తప్ప ఛాన్స్ ఉండదు పైకి వెళ్ళడానికి 4th ప్లేస్కి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్కి ముంబైతో ఉంది అండ్ పంజాబ్కి ఢిల్లీతో ఉంది. సో పంజాబ్ చేతిలో ఉందన్నమాట. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఢిల్లీ గెలిస్తేనే, ఢిల్లీ గెలవకపోతే ఇంకా ఢిల్లీ కూడా ఆబ్వియస్లీ ఎలిమినేటెడ్, ముంబై క్వాలిఫైడ్, అంతే. ఇంకా అక్కడ ఆప్షన్ ఏంటంటే ముంబై పంజాబ్ తడాలి, ఢిల్లీ పంజాబ్ తడాలి. ఇప్పుడు పంజాబ్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట, ఢిల్లీ కానీ ముంబై కానీ. ఆ రెండిట్లో పంజాబ్ ముంబైతో గెలిచినా, ఢిల్లీతో గెలిచినా, దేంతో గెలిచినా ఇక్కడ గెలిచిన టీంకి కొంచెం అక్కడ అవకాశం ఉంటుంది. ఒకవేళ 2 ఓడిపోయిన ప్రకారం, 2 పంజాబ్తో ఓడిపోయినా కూడా ఇక్కడ ఈ రెండిట్లో ఏది గెలుస్తుందో అది ఎక్కువ పైన అవకాశం ఉంటుంది. ఒకవేళ ఢిల్లీ గెలిచినా కూడా నెట్ తక్కువ ఉంటుంది కాబట్టి ముంబైతో నెట్ మ్యాచ్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టం, ఎందుకంటే +1 పైనే ఉంది. అంతా ఒకటిసారి తగ్గాలంటే చాలా బీభత్సంగా ఓడిపోవాలి. సో అది పాసిబుల్ కాని పని. మ్యాక్సిమం ఛాన్సెస్ ముంబైకి 4th ప్లేస్ బెర్త్ పక్క, అది మాత్రం ఫిక్స్ చేసుకోండి. అండ్ మిగిలిన 3 టీంలలో పైన టాప్ 3 టీమ్స్లో టాప్ 2 ప్లేస్కి కొట్లాడుతున్నాయి అనమాట. సో ఆ టాప్ 2 టీమ్స్ ఏవి ఉండబోతున్నాయి అనేది ఇంకా ఈ వీక్ ఎండింగ్ అయ్యే లోపల తెలిసిపోతాయి అనమాట మనకి. సో నేనైతే జీటీ, ఆర్సీబీ ఉంటాను అనుకుంటున్నా టాప్ 2లో. అండ్ 3ర్డ్లో వచ్చేసి పంజాబ్, ముంబై ఉంటాను అనుకుంటున్నా, 3rd 4th. మరి మీరేమనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏమని చెప్తుంది? మీకేమనిపిస్తుంది? ఏ టీమ్స్ టాప్ 2లో ఉంటాయి, ఏ టీమ్ 3rd 4thలో ఉంటాయని మీకు అనిపిస్తుంది? ఒకవేళ ముంబై 2 మ్యాచ్లు గెలిచిందంటే ముంబై కూడా ఛాన్స్ ఉంది ఇంకో కొంచెం పైకి వెళ్ళడానికి. ఆల్రెడీ 7 పాయింట్లు, 14 పాయింట్లు ఉన్నాయి, 18 అవుతాయి. 18 అయితే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ ఒకటి గెలిచినా కూడా టాప్ ప్లేస్లో ఖచ్చితంగా ఛాన్స్ ఉంటాయి. అండ్ పంజాబ్ కూడా ఒకటి గెలిచినా కూడా దానికి కూడా నెట్ పెరిగితే, అంటే పెద్ద డిఫరెన్స్ లేదు. మన పంజాబ్కి, ఆర్సీబీకి నెట్ ప్రకారంగా పెద్ద డిఫరెన్స్ లేదు, పాయింట్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. గుజరాత్కి పాయింట్స్ ఈ రెండింటికంటే 1 పాయింట్ ఎక్కువనే ఉంది కాబట్టి గుజరాత్కి అయితే ఆల్మోస్ట్ ఒకటి గెలిచినా పక్కా ఫస్ట్ ప్లేస్, టాప్ 2 ఫిక్స్. ఇంకా 2 ఓడిపోతే ఏమన్నా చెప్పలేం, కానీ ఆ రెండిట్లో ఒకటి గెలిచినా కూడా ఫిక్స్. సో ఆర్సీబీ కూడా మ్యాక్సిమం 2 మ్యాచ్లు గెలిస్తేనే టాప్ 2లో ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పంజాబ్ ముంబై తాడాలి, ఢిల్లీ తాడాలి. సో అక్కడ ఏమైనా జరగచ్చు. సో పంజాబ్ కూడా ఈ టాప్ 2కి కొంచెం కాంపిటీషన్ చాలా కష్టంగానే ఉంది. ఏదనేది కన్ఫర్మ్గా లాస్ట్ వరకు చెప్పలేము. బట్ టాప్ 2లో అయితే నా విష్ ఆర్సీబీ ఉండాలని కోరుకుంటున్నా. మరి జీటీ మ్యాక్సిమం జీటీ ఖచ్చితంగా ఉంటుంది, ఇంకా దానికి ఏం చేయలేము అనమాట. సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది ఈ వీకెండ్ తెలిసిపోతుంది. సో మీరేమనుకుంటున్నారు? టాప్ 2 ఏముంటున్నాయి అండ్ టాప్ 3, 4 కూడా ఏముంటున్నాయి టీమ్స్ అనేది మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అనమాట. అంతకు స్టేట్ లవ్ యూ.